నిమిత్తాలైన నియమాలు ఏవి? దేవుణ్ణి పూజించే పద్ధతేమిటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులనే 8 యోగాలు ఎలా ఉంటాయి? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వసిత్వాలనే 8 సిద్ధుల విధానం ఎలా ఉంటుంది? వాళ్ళ అర్చిరాది మార్గాలు ఏవి? వాళ్ళ లింగ శరీర వినాశనం ఎలా కలుగుతుంది? ఋగ్యసామ ధర్వాది 4 వేదాలు, 4 ఉపవేదాలు, ధనుర్వేదం, ఆయుర్వేదం, గాంధర్వ వేదం, అధర్వ వేదం, 18 స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, పుట్టిన తేరు తిన్నలు ఎలాంటివి? సర్వ ప్రాణులకు కల్పాల నడుమ సంభవించే ప్రళయం, దాని రూపు, కల్పాంతంలో ప్రాప్తించే పెద్ద ముప్పు ఎలా ఉంటుంది? యాగాది సంబంధిత ఇష్టాపూర్తాలు, ఇష్టాల్ని నిర్వర్తించేవి వంటి కర్మలు, నూతులు, కొలనులు, చెరువులు, గుళ్ళు ఇత్యాదుల నిర్మాణం, అన్నదానం, ఉపవనాల ఏర్పాటు మొదలుగా ధర్మశాస్త్రాలు వచించిన పనులు, స్మార్త కర్మలు ఎలా చేయాలి? కోరి చేసే హోమాదుల ఆచరణ పద్ధతులు, ప్రాణుల పుట్టుక, ధర్మార్థ కామాలనే 3 పురుషార్థాలను అమలుపరిచే తీరు, పాపదేహులైన పాషాండుల, దైవాన్ని వేద ధర్మాలను విశ్వసించని వారి జన్మలు, జీవాత్ముణ్ణి కట్టి ఉంచే విధం, ముక్తిని సాధించే తీరు, తన రూపంలో తానుగా ఉండే విధం, దేనికి వశం కాక తన ఇచ్ఛానుసారం సంచరించే ఈశ్వరుడు, తన మాయతో అన్ని చేతలకు సాక్షిగా ఉంటూనే ఆ మాయను వీడిపోయి ఏమీ పట్టించుకోని వానివలే సర్వాధిపతిగా భగవానుడు జీవులతో వినోదించే విధానం ఎలాంటివి? ఈ అంశాలన్నిటినీ విపత్తులో శరణుడైన నాకు క్రమంలో విశదంగా చెప్పు. బ్రాహ్మణ శాప బాధకు నీ మనసు కలవరపడింది, దాంతో తిండి తిప్పలు మానివేశావు. ఇంకా నువ్వు నేను చెప్పే సంగతులు ఎలా చెవికెక్కించుకోగలవు అని సంశయించవద్దు. నీ ముఖ పద్మము నుంచి జాలువారే శ్రీమన్నారాయణ్ణి కథాసుధను పానం చేయాలనే ఉత్సాహం ఉన్నవాడను. అలాంటి నాకు ఇంద్రియాలు స్వాధీనమయ్యే ఉంటాయి. నువ్వు బ్రహ్మతో సరిసాటి వాడివి. సనాతన సంప్రదాయాన్ని అనుసరించి నడుచుకుంటున్న నువ్వే దీనికి యోగ్యుడవు అవుతావు అని విష్ణువు అనుగ్రహం పొందిన పరీక్షిత్తు బ్రహ్మదేవుని అనుగ్రహం గల సుఖమునిని ప్రశ్నించాడు. అందుకు ఆ సుఖయోగి, అయితే భాగవత పురాణాన్ని తెలుపుతాను విను అంటూ ప్రసంగించటం మొదలుపెట్టాడు. ఆ పురాణం బ్రహ్మ నారద సంవాద రూపం కలది, వేదంతో సమానమైనది, ఒకే సంప్రదాయానుసారంగా గ్రహింపచేసేది, గతానుగతికమైన పోలిక కలది. ఈ పురాణాన్ని మునుపు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మకల్పంలో బ్రహ్మకు బోధించాడు. దీన్ని సూతుడు, శౌనకుడు మొదలైన మహాయోగులకు చెప్పినట్లుగా సుఖముని శ్రేష్ఠుడు పరీక్షిత్తుతో ఇలా అన్నాడు. రాజవర్య, ప్రాణులు మేలు కోరేవాడు సుజ్ఞానమే తన రూపంగా కలవాడు అయినా జీవికి శరీరంతో సంబంధం కలిగే అవకాశం ఎలా ఏర్పడుతుంది అని అడిగావు. ఈ విశ్వమంతా పరివ్యాప్తమై ఉన్న పరమేశ్వరుడి మాయే లేకపోతే ఆ బంధం ఎలా ఏర్పడదు? కునుకు తీసిన కలకన్నా ఆ శరీరం సంబంధం దృగ్గోచరం అవుతుంది. ఆ విధంగానే జీవి ఆ విష్ణు మాయా మహిమ వల్ల పంచభూతాలతో కూడిన దేహ సంబంధం కలవాడవుతాడు. ఆ బహురూప మాయా స్వభావాల వల్లే తాను బాల్యం, కౌమారం, యవ్వనం అనే వ్యవస్థలను పొందుతాడు.
మాయా ప్రభావం వల్లనే జీవి మానవులు దేవతలు మొదలైన వారి ఆకారాలను పొందుతాడు. నేను, ఇది నాది అనే భావనలతో సంసార మాయకు కట్టుబడిన వాడవుతాడు. కల కన్నప్పుడు ఆ కలలో కనబడిన దేహాదులతో మనకు ఏ సంబంధము లేనట్లే. పరమాత్మ స్వరూపుడైన శ్రీహరి యొక్క మాయ లేకుండా పాంచభౌతిక దేహాదులతో జ్ఞాన స్వరూపమైన ఆత్మకు ఎటువంటి సంబంధము ఉండదని భావం. ఆపేదా?